గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరా డిటెక్టర్తో చెక్ చేయించాలి. ఇది బయటకు వచ్చింది, మిగతా బయటకు రాలేదు అంతే. ఇటువంటి పనికిమాలిన పనులు అమ్మాయిలు ఎందుకు చేస్తారంటే, ఒక అమ్మాయి అంటే ఇంకో అమ్మాయి పడకపోవడం, వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండి వాళ్ళ చేత బ్లాక్మెయిల్కి గురి కావడం, వాళ్ళ డబ్బుల కోసం విలాసాలకు అలవాటు పడిపోవడం, చట్టాల మీద అవగాహన లేకపోవడం, దీనివల్ల ఇటువంటి చెత్త పనులకి శ్రీకారం చుడతారు. ఇక అబ్బాయిల గురించి అంటారా, కొంతమంది బోగ్గాళ్ళు అడల్ట్ సైట్లకు అలవాటు పడిపోయి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని శారీరకంగా వాడుకుందామని, ఆర్థికంగా లాభపడదామని ఇటువంటి బోకు పనులు చేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు చాలా చోట్ల కాలేజీ యాజమాన్యం ప్రభుత్వంతో టైఅప్ అయి సాక్ష్యాలను నీరుగార్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఈ కేసులో అది జరగదని ఆశిస్తున్నాం. బయటికి తెలియని ఇటువంటి బ్లాక్మెయిల్ బోక్ వ్యవహారాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటి మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాటి మీద ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని హైడ్ చేసి బాధితులకు రక్షణ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటామమ్మా. అయిపోలేదమ్మా, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుగుతాం.